కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. జగన్ దెబ్బకి పైలట్ కూడా భయపడ్డాడు. అందుకేనా విచారణకు డొమ్మా కొట్టింది. విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే ఎవరైనా సరే మరి భయపడాల్సిందేనేమో. ఎందుకంటే ఏవియేషన్ సంస్థ అంటే ఏదైతే ఈ చార్టెడ్ ఫ్లైట్స్ కావచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, అవన్నీ కూడా రెంట్కి ఇస్తూ ఉంటారు కదా. ఈ ఏవియేషన్ సంస్థ వాళ్ళు ఎంతోమంది ప్రముఖులకి, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చార్టెడ్ ఫ్లైట్స్ కావచ్చు, ఈ హెలికాప్టర్స్ కావచ్చు, రెంట్కి ఇస్తూ ఉంటారు. అందరికీ ఇచ్చేది ఒక ఎత్తు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేదే మరొక ఎత్తు అన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఏదైతే ఆ రాప్తాడు ఘటన ఉంది కదా, బాధితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహమో లేకపోతే వైసీపీ నాయకులు కావాలే ఇటువంటి చర్యలు చేశారో, ఇక్కడ ఏదైతే ఆ హెలికాప్టర్ పైన కొంతమంది కార్యకర్తలు విధ్వంసానికి గురి చేశారు అని చెప్పేసి ఆ హెలికాప్టర్ పైన ఏదో దాడి చేశారనో, లేకపోతే అమితమైన అభిమానంతో ఆ హెలికాప్టర్ పైన పడ్డారనో, మొత్తానికి అనేక రకాలైన కథనాలు అయితే వచ్చినాయి. ఇక్కడ వైసీపీ వర్షన్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదు, సో అందు గురించే ఆ రకంగా మీద పడ్డారనో అదనో ఇదనో చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటి? మేము ఇన్ని వందల మంది పోలీసులను పెట్టాము, ఆ భద్రతలో ఎక్కడా కూడా లోపం చేయలేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క వర్షం. తీరా కట్ చేస్తే అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన కొంచెం మరి తన బలం చూపించుకోవాలనుకున్నారో, లేకపోతే ఇదంతా పక్క ప్రణాళికబద్ధంగా కొంతమందిని పురమాయించి ఆ రకంగా హెలికాప్టర్ పైన వెళ్ళండి, రాష్ట్ర ప్రభుత్వం పైన మనం బురద చెల్లేయచ్చు అనే వ్యవహారంలో చేశారు అన్నట్లుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇక్కడ కేవలం ఒక రాజకీయ కుట్ర అనేది మాత్రమే మనం అర్థం చేసుకోవచ్చు, అది ఏ పార్టీ అయినా సరే. అయితే ఏదైతే ఈ యొక్క పైలట్ అంటే ఈ హెలికాప్టర్ టేకాఫ్ జరగాలి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళికలో హెలికాప్టర్ అనేది రాప్తాడు వరకు వెళ్ళడం వరకే ఉందా, బుక్ చేయడం అనేది లేదు, తిరుగు ప్రయాణం కూడా హెలికాప్టర్లోనే ఉందా? ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసమే ఈ రకంగా వ్యవహరించారా? అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఆయన బెంగళూరు వెళ్తున్నాను అని చెప్పేసి రోడ్డు మార్గాన వెళ్ళారు. దీనికి ఆదిగా ఆజ్యం పోసినట్లుగా గోరన్న మాధవ్ ఏమన్నాడు? మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని ఇట్లా హెలికాప్టర్ పైన దాడికి చేసి ఆయన రోడ్డు మార్గాన వెళ్తే ఆయన పైన అక్కడ రోడ్డు మార్గంలో కూడా దాడి చేయాలి అనేది ఒక ప్రణాళికబద్ధంగా చేసుకున్నారు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని గోరంట్ల మాధవ్ అన్నాడు. ఇందులో ఏది నిజం? అదే నిజం అనుకుంటే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన్ని వెళ్ళారు, అక్కడ దాడి జరగలేదే, మరి లేనిపోయినవన్నీ అభూత కల్పనలు ఎందుకని క్రియేట్ చేస్తున్నారు? అంటే సమాజంలో అస్థిరత క్రియేట్ చేయాలి అనే ఉద్దేశమా? పైగా ఇక్కడ పైలట్ టేకాఫ్ చేసే విషయం అక్కడ పోలీస్ అధికారులకు కానీ ఎవరికి కానీ చెప్పకుండా వీళ్ళు టేకాఫ్ ఎలా చేసుకున్నారు? అంటే టేకాఫ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు, పైలట్ టేకాఫ్ చేసినా ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి వాళ్ళు ఆ హెలికాప్టర్ టేకాఫ్ చేసుకున్న తర్వాత అర్థమైంది కదా. సో అంటే అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా వీళ్ళు ఎందుకని రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు? అట్లాగే పైలట్ అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా టేకాఫ్ ఎందుకు చేశాడు? సో ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో సదరు పోలీసు అధికారులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఈ దర్యాప్తుకు సంబంధించి పైలట్ని కావచ్చు, అలాగే కో పైలట్ని కావచ్చు, వీళ్ళని విచారణకు రమ్మన్నప్పుడు కో పైలట్ శ్రేయస్ అనుకుంటా అతని పేరు, అతను వచ్చారు, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు, కొన్ని ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. ఇక ప్రధాన పైలట్ ఉన్నారు అనిల్ కుమార్, ఆయన మాత్రం ఇప్పటివరకు 2 సార్లు నోటీసులు ఇచ్చినా రాలా విచారణకి. ఎందుకని? ఏం జరిగింది? సో ఆయన్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? వస్తే నిజాలు చెప్పాలనే భయమా? ఏం జరుగుతుంది అంటే ఏవియేషన్ సంస్థ వాళ్ళు ఒక ఫ్లైట్లు ఈ హెలికాప్టర్ రెంట్కి ఇచ్చేవాళ్ళు కూడా భయపడుతున్నారు అని అంటే ఇక్కడ కూడా ఏదో మతలబు జరిగిందని అర్థం చేసుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఏమంటున్నాడు? విచారణకు రమ్మంటే కావాలంటే నేను వర్చువల్గా వస్తాను కానీ డైరెక్ట్గా అయితే రావడానికి నాకు కుదరదు అని చెప్పేసి పదే చెప్పడం, లేకపోతే కొన్నిసార్లు అయితే సమాధానం చెప్పకుండా ఉండటం, మరి అప్పుడు ఖచ్చితంగా అనుమానం రాకుండా ఉంటుందంటారా? సో ఇక్కడ ఏదో కుట్ర జరిగింది అనే భావనలోకి
ప్రజలు కూడా ఆలోచించరా? ఓ ప్రక్కన దీని అంతటికి మూలకారకులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని చెప్పేసి ఆయన పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన పైన కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన పైన కేసు నమోదైంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. సో పోనీ ఆయన్ని సంబంధించి ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇస్తున్నారు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు అంటారు. ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్. పోనీ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేసినారా అంటే అది చేయలేదు. ఆయన చూస్తేనే బెంగళూరులో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి వీడియోల్లో అక్కడక్కడ లభిస్తూ ఉన్నాయి. సో పోలీసులు ఎందుకో మెతక వైఖరిలో ఈ యొక్క పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ నాయకుల పట్ల. మీరు ఎక్కడ చూసినా కానీ వైసీపీ వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా పోలీసులు అంతా ఇదిగా ఉండట్లా. సో అంటే ఏది ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే గ్యాదర్ చేస్తున్నారా, పంపిస్తున్నారా, లేకపోతే ఏదైనా సరే ముట్టబెట్టారా, లేదు మరలా భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే ఇక మనల్ని బ్రతకనీరు అనే భయంతో ఇప్పుడు కొంచెం చూసి చూడనట్టు పోతున్నారా? అంటే తప్పు ఎవరు చేసినా పర్వాలా మాకు అనే ఉద్దేశంలో ఉన్నారా? ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సో ప్రధానంగా చివరికి ఏవియేషన్ సంస్థ వాళ్ళు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇప్పటి నుంచి మమ్మల్ని ఫ్లైట్లు అడగొద్దు, హెలికాప్టర్లు అడగొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్లుగా సమాచారం. సరే ఆ విషయం ప్రక్కన పెడితే ఇప్పుడు వాళ్ళ పైలట్ మరి విచారణకి రావట్లేదు అని అంటే మరి ఏంటి? సో అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏ పైలట్కి ఎదురవ్వని పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్ ప్రొవైడ్ చేసినందుకు ఎదురైంది ఈ అనిల్ కుమార్ అనే వ్యక్తికి. సో ఈ అనిల్ కుమార్ అనే కాదు, ఎంతోమంది పైలట్లు ఎంతోమంది రాజకీయ నాయకులకి అవసరాన్ని రీత్యా అప్పుడు రెంట్కి వెళ్ళుంటారు. ఇచ్చిన తర్వాత తప్పదు కదా. వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎదురవ్వని పరిస్థితులు ఇప్పుడు. పోనీ ఎన్నికల సమయమా, ఉద్రిక్తమైన వాతావరణం అంటే అది కాదు. ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వాలు మారి కూడా దాదాపు 10 నెలలు అయిపోయింది ఆ సమయానికి. కానీ ఇదిగో ఇటువంటి పరిస్థితులు. సో విండ్షీల్డ్ దెబ్బతింది అని టేక్ ఆఫ్ చేయలేరు అని అంటే ఇదంతా కూడా కుక్కుడు స్టోరీస్ అనుకోవాలా? ఏది వాస్తవం? సో ఎవరి వర్షన్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మీడియాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ప్రజలకి వాస్తవాలు తెలియచేయండి. సో ఇప్పుడు ఏవియేషన్ సంస్థ వాళ్ళు కూడా ఇరుకుని పడ్డారని చెప్పేసి అనుకోవాలి కదా. సో ఈ విధంగా ఇక్కడ ఏది చూసినా, ఏ ఎపిసోడ్, ఏ విషయం, ఏది ఘటన, ఏది తీసుకున్నా సరే ఖచ్చితంగా విపత్కరమైన పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. నార్మల్గా అయితే ఉండట్లా, అన్నీ అబ్నార్మల్లే. మీరు ఏ విషయం అన్నా తీసుకోండి. మరి వైసీపీ వాళ్ళ దగ్గరకు ఉన్నప్పుడు ఎట్లా జరిగిందా, లేదా వాళ్ళ టైం బాగాలేదా, లేదా కావాలని జరుగుతున్నాయా, ఏ విధంగా చేస్తున్నారంటారు? సో లేదా వైసీపీ వాళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒకసారి ఇట్లా చేశారు అంటే అది ఆటోమేటిక్గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితేనా? సో మరి ఇప్పుడు అనిల్ కుమార్ ఆ పైలట్ అతను మరి ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు, ఎప్పుడు విచారిస్తారు, అసలు వాస్తవాలు బయటపడాలి. ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలైన కేసులు ఉన్నాయి. ఏ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ అయినా 4 రోజులు అలా 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 లైమ్లైట్లో ఉంటుంది. ఆ తర్వాత మరలా కనుమరుగైపోతూ ఉంది. సో ప్రభుత్వానికి ఇది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్లు. 1 కాదు 2 కాదు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మద్యానికి సంబంధించిన కేసు కావచ్చు, అలాగే ఇప్పుడు ఈ ఏవియేషన్ సంస్థకు సంబంధించిన ఈ హెలికాప్టర్ ఘటన కావచ్చు, అలాగే విడుదల రజనీకి సంబంధించిన ఇది స్టోన్ క్రషర్స్ వాళ్ళకి సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు, ఇలా ఎన్నో ఉన్నాయి. మదనపల్లి ఫైల్స్కి సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు. ఇలా వీటన్నిటికి సంబంధించి అక్కడ దాకా వచ్చి అది అక్కడ ఆగిపోతుంది. ఎందుకు ఆగుతుందో తెలియదు. సో మొత్తానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే ఎవరి పరిస్థితి అయినా ఇంతేనా? మరి ఏంటో మీరే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్ దెబ్బకి పైలట్ పరిస్థితి కూడా భయపడాల్సిందే, అందుకని విచారణకు రావట్లేదా, ఎందుకు డొమ్మ కొడుతున్నారు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.